హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు సొరకాయతో పప్పు ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో చాలా కూల్గా ఉంటుంది. ఇలా సొరకాయ తీసుకున్నాను. దీనికి కందిపప్పు, మిర్చి, టమోటా ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు సొరకాయని ముందర వెనకల కట్ చేసుకొని స్కిన్ తీసేసేసి పెట్టుకుందాము. ఇలా 30 మినిట్స్ బిఫోర్ నేను కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్లో కొంచెం వేసుకొని ఉప్పు, పసుపు, నెయ్యి, టమోటో, చింతపండు, సొరకాయ కట్ చేసి ముక్కలు, పచ్చిమిర్చి వేసి విజిల్స్ మనకు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాను. విజిల్స్ పెట్టి 3 విజిల్స్ పెట్టాను. ఒకటి హై ఫ్లేమ్లో, 2 లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి ఉడికింది. గ్యాస్ అంతా పోగొట్టుకుందాము, లేదంటే ఒక 10 మినిట్స్ వెయిట్ చేసినా వెళ్ళిపోతుంది. చూడండి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఆ వాటర్ని అంతా బౌల్లోకి పంపేసేసుకొని మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాము. కొంచెం మిక్సీకి వేసుకుంటాను. నేను ఇలా పప్పు గుత్తు ఉద్దుకున్నాను. ఎండాకాలంలో సొరకాయ చాలా వేడికి చాలా మంచిది, కూల్ చేస్తుంది. పప్పు కూడా చాలా బాగుంటుంది. ఇది చపాతీలకు కానీ రైస్ లెక్ కానీ సూపర్గా ఉంటుంది. ఇలా మనము వాటర్ వంపుకున్నప్పుడు కొన్ని మిర్చి పక్కకు తీసి పెట్టుకోవాలి, మనం కారం ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి. ఇలా పప్పు తీసుకున్నాము. ఇప్పుడు ఈ పప్పు వాటిని కూడా మనం రసంలాగా పెట్టుకుని ఇప్పుడు నేను ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం. కొంచెం ఉప్పు వేద్దాం, త్వరగా మగ్గుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం స్మాష్ చేసిన పప్పు వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నాం. లేదంటే ఈ పోపునే తెత్తి పప్పులో వేసుకోవచ్చు, కానీ వాటర్ ఉంటుందేమో అని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు వాటర్ని సేమ్ ప్యాన్లో వేసి పోపు వేసాం కదా, ఆ పోపును కూడా కొంచెం అయితే దీంట్లో వేసి బాగా మిర్చి, టమాటో స్మాష్ చేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని ఇప్పుడు రసం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సొరకాయ పప్పు రసం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.